IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గతంలో ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నగరి ఎమ్మెల్యే రోజా, అలానే నెల్లూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వీరిద్దరి మీద కూడా కేసులు నమోదవబోతున్నాయి, అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆమె విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్లో పొందుపరిచినటువంటి వివరాలు గమనించినట్లయితే, వీరిద్దరూ కూడా టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల చొప్పున దాదాపుగా 40 మంది దగ్గర వసూలు చేశారు. వీరిద్దరూ బాగా తెలుసు అని చెప్పి గీతామాధురి అనేటువంటి ఒక మహిళ ఈ డబ్బులను తీసుకోవటం జరిగింది. అయితే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి పేరుతోటి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వటం జరిగింది, లేఖలు ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పి తమ డబ్బులు తమకు ఇప్పించాలని, 5 లక్షలు రిటర్న్ ఇప్పించి తమను ఆదుకోవాలని, ఇవన్నీ ఫేక్ అని, వాస్తవానికి ఏ ఉద్యోగాలు లేవని కేవలం వారిని నమ్మించి ఈ డబ్బులు వసూలు చేయటం జరిగిందని, దీంట్లో గీతామాధురి అనేటువంటి మహిళదే కీలక పాత్ర అని, ఈమెకు రోజా అనిల్ కుమార్ యాదవ్ తెలుసు అని చెప్పి ఆమె చెప్పుకోవటం జరిగింది అని చెప్పి వారు తెలియజేశారని చెప్పి లోకం నాగమాధవి గారు కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది. జనసేన పార్టీ తరపున వారికి న్యాయం చేస్తామని, ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయంలో గీతామాధురి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ మీద చర్యలు తీసుకుంటామని, ఆమె ఎక్కడున్నా సరే అరెస్టు చేస్తామని, అలాగే దీని వెనుక ఈ మాజీ మంత్రుల హస్తం కూడా ఉందని తేలితే వారిని కూడా అరెస్టు చేసి విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం 4 కేసుల్లో అరెస్ట్ అయ్యి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన గుంటూరు జిల్లా కోర్టులో ఇప్పటికే 2-3 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే 3 సార్లు కూడా ఆయనకు బెయిల్ నిరాకరించింది గుంటూరు జిల్లా కోర్టు. అయితే ఈసారి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అరెస్టుకు ముందు ఒకసారి ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్ళటం, అక్కడ ఆయనకు ముందస్తు బెయిల్ లభించడం జరిగింది. అయితే ఈ ముందస్తు బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేపట్టాలని, ముందస్తు బెయిల్ని క్యాన్సిల్ చేసి ఆయన విచారణ సహకరించాలని చెప్పి హైకోర్టు ఈ కేసును మరొకసారి పరిశీలించాలని చెప్పి అప్పట్లో ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసింది. అయితే మరొకసారి ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు రిమాండ్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన జిల్లా కోర్టులో 2-3 సార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఆయన పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి హైకోర్టు ఈసారి ఆయనకు బెయిల్ ఇస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుందనేది చూడాలి. ఇటీవల బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో ఒక టీడీపీ కార్యకర్త స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు, అతని మీద దాడికి పాల్పడ్డారు అనేది ఆరోపణలు. దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ రావటం, దానికి సంబంధించినటువంటి కథనాలు రావటం, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు వాళ్ళు నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి జరిగింది ఇది, కానీ అక్కడ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి మార్ఫ్డ్ ఫోటోలతోటి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం సాక్షి చేస్తుంది అని చెప్పి ఆయన స్పందించారు. ఇక లోకేష్ కాస్త తీవ్రంగా స్పందించడం జరిగింది. జగన్ ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు ఇంకా మానుకోవట్లేదని, 5 ఏళ్ళు అధికారంలో ఉండి చేసినటువంటి ఫేక్ పనుల వల్లే ఈరోజు 11 సీట్లతో ప్రజలు పక్కన కూర్చోబెట్టారని, అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే ఫేక్ ప్రచారం, అదే ఫేక్ పనులను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని, అసలు అక్కడ జరగనటువంటి విషయాన్ని ఏ టీడీపీ కార్యకర్త కూడా ఎస్ఐ కాలర్ పట్టుకుంటాం కానీ దాడికి పాల్పడటం కానీ జరగలేదని, ఇది పూర్తిగా ఫేక్ అండ్ మార్ఫింగ్ ఇమేజెస్ అని, వాటిని సాక్షిలో ప్రచురించి అదే నిజమనేలా
లాగా ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటువంటి తప్పుడు కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షి అధినేతల మీద చర్యలకు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి బసవన్న అనేటువంటి విద్యార్థికి ఐఐటి లక్నోలో సీట్ వచ్చింది. అయితే లక్నో ఐఐటిలో సీట్ వచ్చినప్పటికీ కూడా ఇది మనకి ఇక్కడ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లాగా మేనేజ్మెంట్ కోటాలు ఇలా కాదు, డైరెక్ట్గా సీట్ వచ్చింది. అయినా సరే కనీసం తక్కువలో తక్కువ ఇక్కడ చదవాలి అంటే 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ 4 లక్షలు కూడా పెట్టుకునే పరిస్థితిలో తన కుటుంబం లేదని, రోజు కూలికి వెళ్ళొచ్చి జీవనం సాగించేటువంటి తన కుటుంబం తనను ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివించేటువంటి పరిస్థితుల్లో లేదని, తనని ఆదుకోవాలి అని చెప్పి బసవన్న అనేటువంటి విద్యార్థి ఎక్స్ వేదికగా లోకేష్కి ట్వీట్ చేయటం జరిగింది. ఇది చూసి స్పందించినటువంటి లోకేష్, నువ్వు లక్నో ఐఐటిలో చదువుతున్నావు, నీ చదువు బాధ్యత భరోసా పూర్తిగా నాది, ఆ డబ్బు విషయం నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు, ఆల్ ది బెస్ట్, మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన రీట్వీట్ చేయటం జరిగింది. ఇది చూసినటువంటి నెటిజన్లు లోకేష్ని పొగుడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల నంద్యాలలో జరిగినటువంటి ఘటనలో, అలాగే జగ్గయ్యపేటలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇవి ఆల్రెడీ ఒకసారి ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నాలు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, వైసీపీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే గత నెలలో. సో అయితే మరొకసారి ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరిగినటువంటి ఘటనలు, నంద్యాలలో ఒక వైసీపీ నేత హత్య, అలానే జగ్గయ్యపేటలో జరిగినటువంటి దాడులు, సో వీటికి సంబంధించే మరలా వైసీపీ తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ స్పందించినటువంటి నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం జరిగింది. వైసీపీ ఇంకా ఫేక్ ప్రచారాలను మానుకోలేదని, ఎక్కడెక్కడో జరిగిన గొడవలన్నింటినీ తీసుకొచ్చి రాజకీయాలకు ఆపాదించి టీడీపీనే చేయించింది అనే విధంగా చిత్రీకరిస్తున్నారని, వాస్తవానికి ఈ గొడవలకు మాకు ఎటువంటి సంబంధం లేదని, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు ప్రజలను భ్రమ కల్పించేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారని, కానీ అంత ఘోరాలైతే ఏపీలో ఏం జరగట్లేదని, గడిచినటువంటి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా తయారు చేసినటువంటి ఘనత జగన్కే దక్కుతుందని, జగన్ హయాంలో ప్రజలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఇలా ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది అందరికీ తెలుసని, అలాంటి జగన్ ఈరోజు నీతులు మాట్లాడుతున్నారని, ఈ వీళ్ళు చేసినటువంటి అరాచక ఫలితమే ప్రజలు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారని, త్వరలోనే వైసీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, ఇంకా ఇలాంటి నీచమైన రాజకీయాలే చేస్తే భవిష్యత్తు పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సాధారణంగా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వ్యవస్థ అనేదానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలు అధికారంలో ఉన్నా సరే వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు ప్రభుత్వానికి కొమ్ముగాయకూడదు, అలాగని చెప్పి వారి సొంత నిర్ణయాలు అంటే వారిని నియమించిన వారికి అనుకూలంగా వ్యవహరించకూడదు. సో ఇది గవర్నర్ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక గౌరవం. సో అయితే అలాంటిది ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒకసారి గమనించినట్లయితే, ప్రస్తుతం కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. తాము అసెంబ్లీలో ఆమోదించి పంపించినటువంటి బిల్లులకు ఆమోదం తెలపట్లేదని, కనీసం వాటి మీద ఎటువంటి స్పందన కూడా లేకుండా నెలల తరబడి వాటిని పెండింగ్లో ఉంచుతున్నారు, దీనివల్ల పరిపాలనకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది ఈరోజు కొత్త కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. తమిళనాడు, తెలంగాణ, అలాగే పంజాబ్, ఈ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇక తమిళనాడులో అయితే ముఖ్యమంత్రే ఒక వ్యక్తిని సిఫార్సు చేసి తనకు మంత్రి పదవి ఇస్తున్నాము అని చెప్పి దాని ఆమోదం కోసం గవర్నర్కి పంపితే కూడా దాన్ని ఆమోదించినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సో ఇలాంటి వాటికి సంబంధించే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్న గారు స్పందించడం జరిగింది. జస్టిస్ నాగరత్న గారు స్పందిస్తూ, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం గవర్నర్ వ్యవస్థ అనేది ఒక ఇండివిడ్యువల్ బాడీ. సో వీళ్ళేంటి
ఎవరి మీద ఆధారపడకూడదు, వీళ్ళకు నియమించినటువంటి వాళ్లకు రాజకీయ వ్యవహారాల్లో సహకరించకూడదు, అంటే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు గవర్నర్ మీద రాకూడదు, వీళ్ళు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇండివిజువల్గా వ్యవహరించాలి. సో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి అనుకూలంగా గవర్నర్లు వ్యవహరించకూడదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఒకలా, వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇంకోలా వ్యవహరించకూడదు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, ఈ పద్ధతులు మారాలని అని చెప్పి ఆమె చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు. గతంలో కూడా ఆమె దీని గురించి ప్రస్తావించడం జరిగింది, ఇది రెండవసారి. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సంఘటనలు. సో ఇప్పటికైనా ఈ పరిస్థితులు మారతాయి అని చెప్పి ఆశిద్దాం. త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి సహా వైసీపీ నేతలు చాలామంది అరెస్ట్ అవుతారు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో, అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి 5 ఏళ్ల సమయంలో 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇందులో 2 లక్షల కోట్ల రూపాయలు జగనే తినేశాడని, మిగతా 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలినటువంటి వాళ్ళందరూ కలిసి దోచేశారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. 175కి 175, 25కి 25, 200 స్థానాలు సాధిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారని, ప్రస్తుతం అటు 11 సీట్లు ఇటు 4 సీట్లతో 15 సీట్లు మాత్రమే పరిమితమయ్యారని, భవిష్యత్తులో ఇది 0 అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. భారీ స్థాయిలో రాష్ట్రాన్ని దోచేసినటువంటి వ్యక్తులు వీళ్ళని, అటుపక్క ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ పరిస్థితి ఏమైందో ఇక్కడ ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడతాయని, తప్పు చేసినటువంటి వారిని ఎవ్వరూ కూడా కాపాడేటువంటి పరిస్థితే ఉండదని, దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతుందని, లిక్కర్లో, ఇసుకలో ఇలా భారీ స్థాయిలో అన్నింటిలోనూ దోచేయటం జరిగిందని, ప్రస్తుతం సిఐడి కేసులతో పాటుగా ఏసీబీ కూడా విచారణలు జరుపుతుందని, సోదాలు నిర్వహిస్తుందని, రైడ్లు జరుగుతున్నాయని, ఒకవేళ 40,000 కోట్లకు పైన ఏదైనా అవినీతి జరిగినట్లు అనిపించినట్లయితే వాటిల్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని, మరొకసారి వీళ్ళకి భారీగా అరెస్టులు అయితే తప్పవని చెప్పి త్వరలోనే పెద్దిరెడ్డి, జగన్ అలానే మరికొంతమంది వైసీపీ నేతలు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని, అందరూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గత నెలలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి సమయంలో ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అని చెప్పి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఇండియా కూటమి తరపున ఉన్నటువంటి పలు పార్టీలు కూడా హాజరవటం, మద్దతు తెలపటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం దాని తర్వాత ఇక్కడికి ఏపీకి వచ్చేశారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక జగన్ అయితే బెంగళూరు వెళ్ళొచ్చారు, మరలా ఇప్పుడు బెంగళూరు వెళ్ళారు. సో మొన్న జరిగినటువంటి ఘటనలు ఒకసారి పరిశీలించినట్లయితే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచరుడు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త అతని హత్య జరగటం, అలానే జగ్గయ్యపేటలో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగినటువంటి దాడి ఘటనలు, వీటికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ మరొకసారి స్పందించడం జరిగింది. గత నెలలో ధర్నా చేశామని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరామని, అలానే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రతిపక్షాల మీద దాడికి ప్రయత్నిస్తుందని, తమకు ఓటు వేయనటువంటి వారిని హింసించేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పి ఆయన మరొకసారి ఉద్ఘాటించడం జరిగింది. పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదని, తాము ధర్నా నిర్వహించి దేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళినా సరే ప్రభుత్వం తీరులో అయితే మార్పు రాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి పథకాలను కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదని, వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా విస్మరించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, అమలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఏమాత్రం లేరని, కాబట్టే వీటిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండటం కోసం, మీరు ఇది ఎందుకు చేయలేదు అని ప్రజలు వారిని ప్రశ్నించకుండా ఉండేందుకు భయభ్రాంతులకు గురి చేయటానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంది, వీరిలో మార్పు రాలేదు అని చెప్పి ఆయన మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఏపీలో మరొక హత్య ఘటన వెలుగు చూసింది. నంద్యాల జిల్లా నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రధాన అనుచరుడు సుబ్బారాయుడు నిన్న హత్యకు గురవటం జరిగింది. ఆయన్ను స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన్ను
కొంతమంది వ్యక్తులు వెంటాడి రాళ్లతో కొట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారనేటువంటి విషయాన్ని పోలీసులు మీడియాకి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది టీడీపీ నాయకులే చేశారు అని చెప్పి మృతుడి భార్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి భార్య మాత్రం దీంట్లో టీడీపీ కార్యకర్తల హస్తం ఉందని, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలే తన భర్తను హతమార్చారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ మాత్రం తమకేం సంబంధం లేదని, పార్టీ పరమైనటువంటి హత్యలు, రాజకీయ పరమైనటువంటి హత్యలు ఇవి కావు అని చెప్పి వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా నిందితులు ఎవరు అనేటువంటి దాని మీద పోలీసులు దృష్టి సారించి విచారణ కొనసాగిస్తున్నారు. మరి త్వరలోనే నిందితులు ఎవరనేది తెలియటువంటి అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం వయనాడులో జరిగినటువంటి దుర్ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. వారం రోజులు అవుతుంది. ఒక్కసారిగా ముంచుకొచ్చినటువంటి వరదలు, విరిగి పడినటువంటి కొండ చర్యల కారణంగా 3 ఊర్లు దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇంకా శిథిలాల వెనక ఎంతో మంది మృతదేహాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా దీంట్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మరల ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది కేరళకి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 381 మంది మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అనేది అయితే చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. కొండ చర్యలు, బురద, ఈ వరద కారణంగా ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల నుంచి వీటన్నింటిని తొలగించి మృతదేహాలను తీయటం అనేది చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. మొన్న కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా మృతదేహాలను చూసి చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఛిద్రమైపోయినటువంటి మృతదేహాలు, చిన్న చిన్న పిల్లలు, వారు పోస్ట్ మార్టమే నిర్వహించలేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పి వారు కూడా వ్యాఖ్యానించినటువంటి ఘటనలను కూడా చూసాం. ఇది పరిస్థితి.